ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సెప్టెంబర్ లో ఒక రోజు బ్రేక్ తీసుకుని వీడియోస్ పెట్టేద్దాం అనుకున్నాను. అది ఏం జరిగిందో తెలీదు. ఎక్కడికి జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి 6th వచ్చింది. ఊరిదేమో 6th వచ్చిందా, మధ్యలో వారం ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. రోజంతా సగం రోజులు ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద వర్షాలు అన్ని పడ్డం వల్ల స్కూల్ అన్ని హాలిడేస్ ఇచ్చారు. దాని తర్వాత మన విజయవాడలో వీటన్నిటిలో ఎక్కువ తుఫాన్లు అన్ని అయిపోయింది. రోజంతా టీవీ చూడడం ఈ వీటిల్లోనే అయిపోయింది అనమాట. లైక్ వీడియోస్ అసలు పోస్ట్ చేయాలని మనసుకి అనిపించలేదు. లైక్ చాలా ఒక రకమైన సాడ్ ఫీలింగ్ ఉండి అసలు పోస్ట్ చేయాలని అనిపించలేదు అనమాట. అది జరిగింది. అండ్ ఈ రోజు నుంచైనా కంటిన్యూగా వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం. విజయవాడలో అంతా చాలా బాగా క్లీనింగ్ అన్ని జరుగుతున్నాయంట. నేను టీవీలో చూస్తున్నా. లైక్ మీకు కూడా జరిగిందా లేదా అని చెప్పండి. ఫుడ్ పంచుతున్నారు. దాని తర్వాత లైక్ అదేంటి ఫైర్ ఇంజన్స్ తో ఇల్లు అన్ని క్లీన్ చేస్తున్నారు, రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. సో కొంచెం పనులు అయితే చేస్తున్నట్టే టీవీలో అయితే చూపిస్తున్నారు. రియల్ గా గ్రౌండ్ లెవెల్లో మీకు ఆ ఫెసిలిటీస్ అందాయా లేదా అన్న నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అది అయిపోయింది. దాని తర్వాత ఈ రోజు నుంచి సేల్ ఉందన్నమాట. అమెజాన్ లోని 4 days సేల్ డీటెయిల్స్ చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఇది వచ్చేసి అల్టిమేట్ బ్రాండ్ సేల్. ఇది వచ్చేసి 6th నుంచి 10th సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సేల్ లోని 6th నుంచి 10th వరకు గెట్ మినిమం 50% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ అండ్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది ఫర్ ప్రైమ్ మెంబర్స్ అనమాట. ఈ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది ప్రైమ్ మెంబర్స్ కోసం. అండ్ అల్టిమేట్ బ్రాండ్ సేల్. సో అన్ని రకాల ప్రోడక్ట్స్ మీరు కొనాలి అనుకుంటే ఇవి చాలా బాగుంటుంది. ఈ 4 రోజులు లైన్ గా అమెజాన్ వీడియోస్ అన్న పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు మంచి మంచి డిస్కౌంట్స్ లో మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. ఈ రోజు ఈ సీజన్ కి చాలా బాగా సూట్ అయ్యే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నాకు చాలా చాలా నచ్చుతున్నవి నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు హ్యూమిడ్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో మనకు కొంచెం టైం దొరుకుతుంది అనమాట. మన స్కిన్ మీద స్కార్స్ ఏమైనా ఉన్నా, మచ్చలు ఏమైనా ఉన్నా పోగొట్టుకోవడానికి ఇది బెస్ట్ టైం. సమ్మర్ సీజన్ లోని ఎక్కువ సన్ స్క్రీన్ మీద డిపెండ్ అయి ఉంటాం కదా. ఇప్పుడు అది కొంచెం తగ్గించి ఇవన్నీ కూడా మనం స్కిన్ కేర్ అనేది ప్రాపర్ గా చేసుకోవచ్చు. ఐ థింక్ 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ 7 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది గ్లోయింగ్ స్కిన్ సిరీస్ అని కూడా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ అని. ఫస్ట్ మాట్లాడుకుందాం దిస్ ప్రోడక్ట్. దిస్ ఈస్ కాల్డ్ డర్మాకో వాళ్ళది 30% AHA 2% BHA ఫేస్ పీలింగ్ సొల్యూషన్ అనమాట. ఇదేంటి అంటే ఇట్స్ లైక్ స్క్రబ్ అనమాట, బట్ పీలింగ్ స్క్రబ్, కెమికల్ స్క్రబ్. నార్మల్లీ మనం స్క్రబ్ యూజ్ చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, వీక్లీ 2 అంటారు. నేను వీక్లీ 1 చేయడానికి రికమెండ్ చేస్తాను. నార్మల్ స్క్రబ్ అంటున్నాం, మనం బియ్యం పిండితో చేస్తాము, తర్వాత షుగర్ గ్రాన్యూల్స్ తో చేస్తాము. అవి కానీ అవి మైక్రో కట్స్ అనేవి అయిపోతాయి అనమాట. మన స్కిన్ కి అవి చిన్న చిన్న కట్స్ చేసేస్తే అది మనకి మంచిది కాదు. దీస్ ఈస్ కైండ్ ఆఫ్ కెమికల్ పీలింగ్ అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవ్రీడే యూజ్ చేసే ప్రోడక్ట్ కాదు. అట్లీస్ట్ 1 month ఒకసారి చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇది చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. రిజల్ట్స్ చూపించిందని కదా అని చెప్పి చాలా మంది చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది అస్సలు మంచిది కాదు. ఇది ఒక మంత్ కి ఒకసారి 15 days, లైక్ మీరు కొంచెం పెద్దోళ్ళు 40+ అనుకోండి 15 days కి ఒకసారి. ఇంక చిన్న పిల్లలు అనుకోండి మంత్ కి ఒక్కసారి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇది ఇలా రెడ్ కలర్ లో ఉంటది. చాలా యూజ్ చేస్తాను, అందుకే ఈ డబ్బా ఇలా ఉంది. సో ఇలా రెడ్ కలర్ లో ఉంటది అనమాట. రెడ్ కలర్ లో ఉంటది. ఫ్యూ డ్రాప్స్ చేతిలో తీసుకుని మన ఫేస్ మంచిగా క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ తోని క్లీన్ చేసి మంచిగా తుడుచుకున్న తర్వాత ఇది థిన్ లేయర్ ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుని అలారం పెట్టుకుని 10 minutes లోపే మనం ఈ స్క్రబ్ ని కడిగేసుకోవాలి. 10 minutes. నేను ఇంకా రికమెండ్ చేస్తాను 7 to 8 minutes చాలు అని చెప్పి. 7 to 8 minutes అవగానే ఈ స్క్రబ్ ని మంచిగా వాటర్ తోని వాష్ చేసేసుకొని ఫుల్ థిక్ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాలి. అప్పుడు మీ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ పోతాయి. మీకు ఒక చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. బట్ ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోకండి. ఎనీ కెమికల్ ఆర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది, ఒక్కొక్కటి సూట్ అవ్వదు. సో ప్యాచ్ టెస్ట్ ఈజ్ మస్ట్ అనమాట. కొంచెం పీల్ ఆఫ్ సొల్యూషన్ 2-3 రోజుల ముందు చెవులకి అట్లా చేతులకి ఎక్కడ ఒక దగ్గర అప్లై చేసుకోండి. మీకు ఏమైనా ఇరిటేషన్ వస్తుందా, అక్కడ స్కిన్ ఎర్రగా అయిపోతుందా, మండుతుందా, ఇవన్నీ చూసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. కానీ చాలా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, అది అయిపోయింది. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం దిస్ ప్రోడక్ట్. దీని గురించి నేను డెడికేటెడ్ వీడియోయే షూట్ చేశాను, అంత బాగుందనమాట. డాక్టర్ చీజ్ హల్దీ అండ్ హార్లోనిక్ యాసిడ్ స్లీపింగ్ మాస్క్
ఓ మై గాడ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. బట్ చాలా కొంచెం క్వాంటిటీలో వస్తుంది. అంటే కొనాలి అనిపిస్తుంది. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇదేంటంటే హ్యాలూరోనిక్ యాసిడ్ అదే మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది కదా. ఇది ఓవర్ నైట్ స్లీపింగ్ మాస్క్ అన్నమాట. అంటే మనం ఫేస్ వాష్ అన్ని చేసేస్తాం, దాని తర్వాత ఇది కొంచెం తీసుకుని ఫేస్ అంతా అప్లై చేసుకుని ఇలా ఫ్యాన్ కింద ఉండాలి. దాని తర్వాత ఎండిపోతుంది, పడుకోపోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేస్తే రాత్రంతా అది మాయిశ్చర్ ని లాక్ చేసి ఉండడం వల్ల మీ ఫేస్ సూపర్ గ్లోయింగ్ గా, చాలా నీట్ గా, చాలా బాగుంటది అనమాట. మస్ట్ ట్రై ప్రోడక్ట్. ఇది ఆల్ టర్మరిక్ కంట్రోల్స్ ఆయిల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని దీని మీద రాశారు. డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత నచ్చిన ప్రోడక్ట్ ఇదే అనమాట. సో 2 ప్రోడక్ట్స్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి వి విల్ టాక్ అబౌట్ లిటిల్ క్లెన్జర్స్ అనమాట. ఇది వచ్చేసి బయోడర్మా. ఇది అందరికీ తెలిసిన క్లెన్జరే. చాలా బాగా, చాలా మైల్డ్ గా, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా యూజ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మస్కారా వీటన్నిటిని రిమూవ్ చేయడానికి, లిప్స్టిక్ రిమూవ్ చేయడానికి అన్నిటికీ బాగుంటది. సో ఒకటి మన ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అనమాట. అది అయిపోయింది. దాని తర్వాత ఓ మై గాడ్, దిస్ ఈస్ ఆయిల్ బేస్డ్ రైస్ వాటర్ ఇదన్నమాట. ఇది ఫేస్ షాప్ నుంచి సూపర్ ప్రోడక్ట్. ఇది ఆయిల్ బేస్డ్ క్లెన్జరే, అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మనం కొంచెం తీసుకుని మన ఫేస్ కి అంతా అప్లై చేసి ఇలా పాముతామా, అప్పుడు మీకు ఆయిల్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ జస్ట్ మెల్ట్స్ డౌన్ ఎవ్రీథింగ్ అనమాట. మన ఫేస్ మీద ఉండే డస్ట్, పొల్యూషన్, లిప్స్టిక్, మస్కారా, జిడ్డు, ఆయిల్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అది మెల్ట్ చేసేస్తుంది. తర్వాత మీరు వాటర్ తో వాష్ చేస్తే అది అసలు జిడ్డుగానే అనిపించదు. వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట దీంతో. ఇది ఒకటి మన దగ్గర ఉంచుకుంటే డబల్ క్లెన్జింగ్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇఫ్ యు ఆర్ యూజింగ్ హెవీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు, సన్ స్క్రీన్ 50 SPF 60 SPF అలాంటివి యూజ్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని ప్రాపర్ గా రిమూవ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ నైట్ టైం మన ఫేస్ మీద ఎంత తక్కువ ప్రోడక్ట్స్ ఉంటే మన ఫేస్ అంత తొందరగా హీల్ అవుతుంది అనమాట. సో అందుకోసం దెన్ వి విల్ టాక్ అబౌట్ సంథింగ్ న్యాచురల్ అనమాట. ది ట్రై కాన్సెప్ట్ బ్రైట్ ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్జర్. 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఇది స్క్రబ్, క్లెన్జర్ ప్లస్ మాస్క్. అమేజింగ్ ప్రోడక్ట్ తెలుసా. ఇందులో ఏమేమంటే 12 ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ శాండల్వుడ్, మజిస్టా, తర్వాత ఇంకా చాలా చాలా బేసల్ లీవ్స్, నీమ్ లీవ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. స్మెల్స్ అమేజింగ్. మనకి ఇలాంటి డబ్బాలో వస్తుంది, స్టీల్ డబ్బాలో. అండ్ మనకి స్పూన్ కూడా వస్తుంది. క్లెన్జర్ గా యూజ్ చేయాలంటే కొంచెం స్పూన్ లో తీసుకుంటారు, హ్యాండ్ కి ఇలా రాస్తారు, బాగా వేస్తారు. ప్యాక్ లాగా అయితే ఫుల్ గా వేసుకోవచ్చు. ఆ స్క్రబ్ కావాలంటే అది ఎండిపోయిన తర్వాత వాటర్ చేసి మంచిగా యూజ్ చేస్తారు. చాలా బాగుంటది అనమాట. చాలా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కువ మంది బ్రైడల్ స్కిన్ కేర్ రొటీన్ లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట. దెన్ వి విల్ టాక్ అబౌట్ మాయిశ్చరైజర్స్. అది పెలిగ్రిమ్ వాళ్ళది గ్లో మాయిశ్చరైజర్. మీ స్కిన్ ని చాలా చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లో మాస్క్ అనమాట, గ్లో మాయిశ్చరైజర్ అనమాట నేను యూజ్ చేసిన వాటిలో. ఎందుకంటే గ్లో అని మనం సర్చ్ చేసిన వెంటనే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అందులోని గ్లిటర్ ఉంటది. ఆ గ్లిటర్ గ్లో వేరు, నార్మల్ గ్లో వేరు అనమాట. ఆ గ్లిటర్ అంటే మళ్ళీ మనకి సూట్ అవ్వదు, అదొక వియర్డ్ గా అనిపిస్తుంది. దిస్ ఇస్ నో గ్లిటర్ అస్సలు ఉండదు ఇందులోని. ఇట్స్ జస్ట్ లుక్స్ లైక్ మాయిశ్చరైజర్ బట్ ఇట్ గివ్స్ దట్ సటల్ గ్లో. మన స్కిన్ కుద్ హెల్దీగా ఉంది అనిపించేలాగా. అండ్ ఇది మన నివ్యా క్రీమ్ అనమాట. ఇది ఫుట్ క్రీమ్ కింద, హ్యాండ్ క్రీమ్ కింద, క్యూటికల్ క్రీమ్ కింద, ఎల్బోస్ క్రీమ్ కింద, వెరీ మల్టీపర్పస్డ్ క్రీమ్ అనమాట. రాత్రి పడుకున్నప్పుడు పాదలకి అప్లై చేసుకుని కింద మడమలకి అప్లై చేసుకుని పడుకుంటే మడమలు పగలకుండా ఉంటాయి. ఆ గోర్ల చుట్టూ ఉండే ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కూడా సాఫ్ట్ గా ఉంటుంది. మన నెయిల్స్ ది క్యూటికల్స్ కూడా సాఫ్ట్ గా ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న కేర్లు ఒక్క 5 minutes మీరు పడుకునే ముందు స్పెండ్ చేస్తే ఈ స్కిన్ చుట్టూ చాలా మందికి కట్ అయి ఉంటుంది చూడండి. ఒకటి విటమిన్ లోపం వల్ల కూడా కట్ అవుతుంది, బట్ కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా లోపం ఉంటుంది. ఇప్పుడు మనం 10 సార్లు హ్యాండ్ వాష్ చేస్తుంటాం కదా, సో ఇక్కడ డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయి స్కిన్ అనేది పీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొద్దిగా రాత్రి పడుకునే ముందు కొద్దిగా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని పడుకుంటే ఆ స్కిన్ కొంచెం మాయిశ్చర్ తగిలి మంచిగా అవుతుంది అనమాట. ఇట్స్ అ వెరీ వర్సటైల్ క్రీమ్. ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతాయి ఈ సీజన్ లో. ఈ అమెజాన్ సేల్ ని యూజ్ చేసుకుని చాలా మంచి డిస్కౌంట్స్ తో పర్చేజ్ చేసుకుని హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఓకేనా? హోప్ మీకు ఈ అమెజాన్ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బై బై, be safe. Okay na?